శ్రీమాత్రే నమః. శ్రీ శుభప్రదమైన వైభవలక్ష్మి వ్రతం ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఈ వ్రతాన్ని చేయడం వల్ల పూజా ఫలం ఏ విధంగా లభిస్తుంది, వ్రత విధానం ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ అమ్మవారి దీవెన ఛానల్కి స్వాగతం. జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు యొక్క పత్ని శ్రీ మహాలక్ష్మి కటాక్షం సర్వ మానవాళికి శ్రీరామరక్ష. ప్రకృతి స్వరూపిణి అయిన ఆ జగన్మాతని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఇహలోకంలో అష్టైశ్వర్యాలతో కూడిన సుఖమయ ఆనందమయ జీవితం, పరలోకంలో మోక్షం పొందగలుగుతారు వైభవలక్ష్మి వ్రతం ద్వారా. వేదాలలో ప్రాచీనమైన ఋగ్వేదం కంటే ముందుగానే శ్రీ లక్ష్మీదేవిని అనునిత్యం పూజించిన వారికి ఆ దేవి ధన కనక వస్తు వాహనాది సౌకర్యాలతో సుఖప్రదమైన జీవితాన్ని గడిపే అదృష్టం కలిగిస్తుందని చెప్పడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఎటువంటి కష్టం వచ్చినా సరే వైభవలక్ష్మి వ్రత సంకల్పం చేసుకొని 11 లేక 21 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసిన వారికి వివాహితులైన స్త్రీలకి సౌభాగ్యం కలుగుతుంది. అవివాహితులకు మంచి సంబంధం దొరికి వివాహం కలుగుతుంది. ఎన్నో తీరని కోరికలను కూడా తీరుస్తుంది వైభవలక్ష్మి మాత. శ్రీ వైభవలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా వినండి. చాలా సంవత్సరముల క్రితం ఒక మహానగరంలో లక్షలాది ప్రజలు నివసిస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అందరూ కలిసిమెలిసి ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈ రోజుల్లో ప్రజల తీరుతెన్నులే వేరు. ఎవరి పనులలో వారు తీరిక లేకుండా ఉండి సతమతమవుతూ ఉంటారు. ఒకరి కష్టాలు ఇంకోరు పట్టించుకోరు. ఒకే కుటుంబ సభ్యులకి కూడా ఒకరి గురించి ఇంకొకరికి పట్టించుకునే తీరికే ఉండదు. భక్తిభావాలు, భజనలు, కీర్తనలు, దయ, కరుణ, పరోపకారం వంటి మంచి ప్రవర్తులు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి. ఈ విధంగానే ఆ పట్టణంలో కూడా దుర్మార్గం, అవినీతి పెరిగిపోయినాయి. తాగుడు, జూదం, గుర్రపందాలు, దొంగతనం, బందిపోటుతనం ఇలాంటివి కూడా పెరిగిపోయినాయి. ఇలాంటి దుర్మార్గం ఉన్నా ఎక్కడో మంచితనం లేకపోలేదు. కొందరు మంచి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిలో షీల, ఆమె భర్త ముందుగా ఎన్నదగిన వారు. షీల చాలా ధార్మిక చింతన కలిగి ఎప్పుడూ సంతోషంగా ఉండేది. ఆమె భర్త కూడా మంచి ప్రవర్తనతో ఎంతో వివేకంగా ఉండేవాడు. షీల మరియు ఆమె భర్త నీతి నిజాయితీలతో కాలం గడిపేవారు. ఎవరి గురించి చెడు తలచేవారే కాదు. ఎప్పుడూ భగవంతునికి ధ్యానంకి దగ్గరగా చక్కగా కాలం గడిపేవారు. వారి కుటుంబం ఆ నగరవాసులకి ఆదర్శప్రాయంగా ఉండేది. ఈ విధంగా శీల సంసారం సుఖంగా సాగిపోతుంది. కానీ విధి విధానాన్ని ఎవరు తప్పించగలరు? రెప్పపాటులో రాజే పేదే, పేదే రాజు కాగలడు. పూర్వజన్మ పాపఫలము అనుభవించుటక అన్నట్లు శీల భర్తకి చెడు స్నేహం అలవాటయ్యింది. వీలైనంత త్వరలో కోటీశ్వరుడు కావాలన్న కోరిక ఎక్కువైపోయింది. పగటి కలలు చూడసాగాడు. అనవసరమైన కోరికలతో తప్పుతోవ పట్టాడు. కోటీశ్వరుడు అవడానికి బదులు బికారిగా రోడ్ల వెంట తిరగసాగాడు. నగరంలో దుర్మార్గం ప్రబలింది. శీలభర్త చెడు స్నేహితులతో తాగుడు, జూదం మొదలుపెట్టాడు. డబ్బు సంపాదించాలన్న పేరాశతో గుర్ర పందాల్లో ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాడు. ఇది చాలదన్నట్లు భార్య నగలన్నీ అమ్మి డబ్బంతా గుర్ర పందాల్లో ఖర్చు చేశాడు. ఇంతకు పూర్వం దంపతులిద్దరూ దైవ చింతనతో కాలం గడిపేవారు. ఇప్పుడు ఇంట్లో దరిద్రం పెరిగిపోయింది. ఒక్క పూట కూడా కడుపు నిండా తిండి లేదు. ఆ చికాకులతో షీల భర్త ఆమెను బాగా కొట్టేవాడు. షీల చాలా సంస్కారవంతురాలు. భర్త ప్రవర్తన ఆమెను ఎంతో కలవరపెట్టింది. భగవంతునిపై భారం వేసి ఆమె దుఃఖాన్ని సహించింది. సుఖ దుఃఖాలు ఒకదాని వెంట ఒకటి ఉంటాయి. మంచి రోజులు తప్పకుండా వస్తాయన్న నమ్మకంతో షీల దైవ చింతనలో లీనమై కాలం గడిపేది. ఒకరోజు మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టారు. షీల ఇప్పుడు ఇక్కడికి ఎవరు వస్తారా అని ఆశ్చర్యపడ్డది. అయినా ఆర్యధర్మం ప్రకారం తలుపు తీసింది. ఒక వృద్ధ మాత తేజస్సుతో నిలబడి ఉన్నది. ఆమె నేత్రాల నుండి అమృతం కురుస్తుందా అన్నట్లుగా ఉంది. ఆమె ముఖము ప్రేమాధారలతో నిండి ఉంది. ఆ మాతను చూడగానే షీలకి ఎంతో ఉపశమనం కలిగింది. ఆమె అణువణువు సంతోషంతో నిండిపోయింది. ఆ వృద్ధ మాతను ఎక్కడో చూసిన గుర్తు. మాతను సాదరంగా లోపలికి తీసుకొని వచ్చింది. కూర్చోపెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. మనస్సులో ఎంతో బాధపడుతూ ఆవిడని ఒక చిరిగిన దుప్పటి మీద కూర్చోబెట్టింది. షీల, నన్ను గుర్తుపట్టలేదా అని వృద్ధమాత అడిగితే, మాత, ఎక్కడో చూసిన గుర్తు, కానీ గుర్తు రావడం లేదు. కానీ నీకోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నట్లుగా ఉంది అంది షీల. అప్పుడు మాత చిరునవ్వుతో, మర్చిపోయావా షీల?
ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి మందిరంలో జరిగే భజనల్లో మనం కలుసుకునే వాళ్ళం కదా. భర్త చెడు ప్రవర్తన అలవర్చుకున్నది మొదలు శీల దుఃఖంతో లక్ష్మీదేవి మందిరానికి వెళ్ళడం మానేసింది. ఇరుగు పొరుగుతో మాట్లాడడానికి కూడా సిగ్గుగా ఉండేది. ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎంత గుర్తుకు తెచ్చుకున్నా శీలకి ఆ మాత ఎవరో గుర్తుకి రావడం లేదు. అప్పుడు మాత, నువ్వు ఎంతో శ్రావ్యంగా భజనలు కీర్తనలు పాడేదానివి. ఈ మధ్య కొన్ని వారాలుగా నువ్వు కనిపించకపోవడంతో నీకు ఒంట్లో బాగుండలేదేమో అనుకుని నిన్ను కలవడానికి వచ్చాను తల్లి అంది. మాత కరుణాపూరితమైన మాటలు శీలకి ఎంతో హాయిని కలిగించాయి. కళ్ళు నీళ్లతో నిండాయి. ఇది చూసి మాత ఆదరంగా శీల వీపు నిమురుతూ ఇలా అంటుంది. సుఖదుఖాలు ఎండానీడలాగా కలిసి ఒకదాని వెనుక ఒకటి ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి. నీ కష్టాలు ఏమిటో నాకు చెప్పు. నీ కష్టాలు నాకు చెప్పుకోవడం వల్ల నీకు కొంచెం దుఃఖం తగ్గుతుంది. నా వల్ల నీకేదైనా ఉపాయం కూడా లభిస్తుంది అని అంటుంది. మాత ఊరేడింపు మాటలు శీలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. అప్పుడు శీల సుఖంగా దైవ చింతనలో కాలం గడుపుతున్న తన సంసారం, భర్త చెడు అలవాట్లు, చెడు సాంగత్యం వల్ల ఎలా మారిపోయిందో చెప్పింది. అప్పుడు మాత, కర్మఫలం అనుభవించక తప్పదు తల్లి. కర్మానుసారం సుఖదుఖాలు అనుభవించాలి. దీనివల్ల బాధపడకూడదు. నీ పాపకర్మ అనుభవం పూర్తి అయింది. ఇక నీకు మంచి రోజులు వస్తాయి. నీవు మహాలక్ష్మి భక్తురాలివి. భక్తులపై మహాలక్ష్మి కృప ఎప్పుడూ ఉంటుంది. ధైర్యంతో మహాలక్ష్మి వ్రతం చేయి. వ్రతమహిమ వల్ల అన్నీ సక్రమంగా జరుగుతాయి అని అంటుంది. మహాలక్ష్మి వ్రతం అని వినగానే శీల ముఖం సంతోషంతో వెలిగిపోయింది. మాత, ఈ వ్రతం ఎలా చేయాలి? వివరాలు నాకు చెప్పు అని అడుగుతుంది శీల. అప్పుడు వృద్ధమాత, ఈ వ్రతం చేయడం చాలా తేలిక. ఈ వ్రతాన్ని వైభవలక్ష్మి వ్రతం అంటారు. ఈ వ్రతం చేసే ప్రతి వారికి వారి కోరిక తప్పక ఫలిస్తుంది. వారికి సుఖము, సంపత్తి మరియు కీర్తి లభిస్తాయి అని మాత వ్రత విధానాన్ని వివరంగా చెప్పసాగింది. ఈ వ్రత విధానం చాలా సులభం. కానీ చాలామంది ఈ వ్రతాన్ని తప్పు పద్ధతిలో చేస్తారు. అందువల్ల ఈ వ్రత ఫలితం లభించదు. బంగారు నగల పూజ, పసుపు కుంకుమలతో పూజ చేయడమే వ్రతం చేయడం అని చాలామంది భావన. కానీ అది తప్పు. ఏ వ్రతం చేయాలనుకున్నా ఆ వ్రతాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. అప్పుడే మనకి మంచి ఫలితం దక్కుతుంది. బంగారు నగలనే పూజించడం వల్ల వ్రతం పూర్తయిందని అనుకుంటే ఈ పాటికి చాలామంది లక్షాధికారులు అయ్యి ఉండేవారు. నిజానికి బంగారు నగల పూజ కూడా విధిపూర్వకంగా చేయాలి. అప్పుడే వైభవలక్ష్మి వ్రత ఫలితం దక్కుతుంది. ఈ వ్రతం శుక్రవారం చేయాలి. ప్రొద్దుటే తలంటి స్నానం పోసుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడకుండా జై మాతాలక్ష్మి, జై మాతాలక్ష్మి అని మనస్సులో అనుకుంటూ ఉండాలి. సాయం సంధ్యా సమయంలో తూర్పు దిశగా కూర్చొని చాపపైన ఒక కొత్త బట్ట పరిచి, దానిపైన ఎరుపు బట్ట, దానిపైన కొన్ని బియ్యం కూడా పరిచి దాని మీద నీళ్లతో రాగి చెంబు ఉంచాలి. ఈ కలశం మీద చిన్న గిన్నె పెట్టి అందులో ఏదైనా ఒక బంగారు నగ ఉంచాలి. బంగారు నగ లేకపోతే వెండిదైనా పర్వాలేదు. వెండిది లేకపోతే రూపాయి నాణాన్ని ఉంచవచ్చు. తర్వాత నేతితో దీపారాధన చేసి అగరవత్తిని ముట్టించాలి. మాతాలక్ష్మి రూపాలు ఎన్నెన్నో. మాతాలక్ష్మికి శ్రీ యంత్రం అతి ప్రియమైనది. అందుకని పూజ ఆరంభించే ముందు ప్రప్రథమంగా శ్రీ యంత్రానికి, తర్వాత లక్ష్మీదేవి వివిధ రూపాలకి నిజమైన భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి. తర్వాత లక్ష్మీ స్తుతిని పఠించాలి. చిన్న గిన్నెలో ఉంచిన బంగారు నగ లేక రూపాయి నాణానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, ఏవైనా ఎర్రని పువ్వులతో పూజ చేయాలి. సాయంత్రం ఏదైనా తీపి పిండి వంట లేదంటే పరమాన్నం నైవేద్యం చేసి పెట్టాలి. అయితే బెల్లం పరమాన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఈ విధంగా నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి 11 సార్లు భక్తితో జయమాతా లక్ష్మి అంటూ స్మరించుకోవాలి. తర్వాత 11 లేక 21 శుక్రవారాలు ఈ వ్రతం చేస్తానన్న దృఢ సంకల్పం మాత ముందు ఉంచాలి. మనం అనుకున్న కోరిక సఫలీకృతం అవ్వాలని మాతని ప్రార్థించాలి. తర్వాత మాతాలక్ష్మి ప్రసాదం పంచాలి. కొంచెం మన కోసం ఉంచుకోవాలి. శక్తానుసారం ఉపవాసం పూర్తి రోజంతా ఉంటే మంచిది. శక్తి లేకపోతే ఒకసారి ప్రసాదం తీసుకున్నప్పుడు భోజనం చేయవచ్చు. పూర్తిగా శక్తి లేకపోతే 2 పూటలా భోజనం చేసి పూజ చేయవచ్చు. తర్వాత చిన్న గిన్నెలో ఉంచిన నగ భద్రపరిచి కలశంలో ఉన్న నీళ్లు
తులసమ్మలో పొయ్యాలి, బియ్యం పక్షులకు వెయ్యాలి. ఈ విధంగా శాస్త్రీయ పద్ధతిలో పూజ చేస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఈ వ్రత ప్రభావంతో అన్ని కష్టాలు దూరమై తప్పక ఐశ్వర్యవంతులు అవుతారు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కన్యలకి కోరుకు వరుడు దొరుకుతాడు. సౌభాగ్యవతులు అఖండ సౌభాగ్యవతులు అవుతారు. షీల ఇదంతా విని చాలా సంతోషించింది. మాత, నీవు చెప్పిన విధంగా తప్పకుండా నేను ఈ వ్రతం చేస్తాను. ఉద్యాపన ఏ విధంగా చేయాలో దయచేసి వివరంగా చెప్పు అని అడిగింది. అప్పుడు మాత, 11 లేక 21 శుక్రవారాలు మనం అనుకున్న ప్రకారం ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో చేయాలి. చివరి శుక్రవారం ఏ విధంగా విధిపూర్వకంగా ఉద్యాపన చేయాలో నేను వివరంగా చెప్తాను అంది. చివరి శుక్రవారం పరమాన్నం నైవేద్యం పెట్టాలి. ప్రతి శుక్రవారం లాగానే పూజ చేయాలి. పూజ తర్వాత కొబ్బరికాయ కొట్టాలి. కనీసం 7 కన్యలకి గాని సౌభాగ్యవతులకి గాని పసుపు కుంకుమల ఇచ్చి వైభవలక్ష్మి వ్రత పుస్తకాలు ఒక్కొక్కటి ఇవ్వాలి. తర్వాత అందరికీ నైవేద్యం పెట్టిన పరమాన్నాన్ని ఇవ్వాలి. తర్వాత ధనలక్ష్మి వైభవలక్ష్మి స్వరూపానికి నమస్కరించుకొని మాతా లక్ష్మీ స్వరూపం వైభవాన్నిస్తుంది. నమస్కరించి మనస్సులో భక్తి శ్రద్ధలతో, హే మాతా ధనలక్ష్మి, నేను నిర్మలమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో ఈ వైభవలక్ష్మి వ్రతం చేశాను. మాతా, నేను అనుకున్న కోరిక తీర్చు, అందరినీ దయతో చూడు, సంతానహీనులకి సంతాన ప్రాప్తి కలిగించు, సౌభాగ్యవంతులను అఖండ సౌభాగ్యవతులుగా చేయి, కన్యలకి వారు కోరుకున్న భర్తలను ప్రసాదించు. నీ ఈ చమత్కారమైన వ్రతం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారి కష్టాలు దూరం చేయి. మాత, నీ మహిమలు ఎన్నెన్నో, అందరికీ సుఖ సంతోషాలు కలిగించు. ఈ విధంగా మాతను ప్రార్థించి మహాలక్ష్మి యొక్క ధనలక్ష్మి స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో నమస్కరించాలి అని మాత వివరించింది. వృద్ధ మాత వివరించిన విధంగానే వైభవలక్ష్మి వ్రతం ఉద్యాపన పద్ధతి విని షీల చాలా సంతోషించింది. కష్టాలు దూరం అవ్వడానికి మార్గం తెలిసింది. షీల కళ్ళు మూసుకొని వైభవలక్ష్మి వ్రతం చేయడానికి నిశ్చయించుకుంది. వృద్ధమాత వివరించిన విధంగా శాస్త్రీయ పద్ధతిలో శ్రద్ధాభక్తులతో వ్రతాన్ని 21 శుక్రవారాలు చేసి ఉద్యాపన చేయడానికి నిర్ణయించుకుంది. షీల ఈ విధంగా అనుకొని కళ్ళు తెరిచిన వెంటనే ఎదురుగా ఎవరూ లేరు. వృద్ధమాత ఎక్కడికి వెళ్ళింది అని విస్మయం చెందింది. ఆ మాత ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి వృద్ధమాత రూపంలో భక్తురాలికి మార్గం చూపించడానికి దయచేసింది. మరుసటి రోజు శుక్రవారం షీల ప్రొద్దుటే తలంటుకొని శుభ్రమైన బట్టలు వేసుకొని మనస్సులో జయమాతా లక్ష్మి అంటూ శ్రద్ధాభక్తులతో స్మరించుకుంది. రోజంతా ఎవరి గురించి చెడు మాట్లాడనే లేదు. సాయంత్రం అవగానే కాళ్ళు చేతులు కడుక్కొని తూర్పు దిశలో కూర్చుంది. ఆమెకు అంతకు పూర్వం ఎన్నో బంగారు నగలు ఉండేవి. కానీ భర్త చెడు అలవాట్ల వల్ల అన్నీ తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ముక్కు పుడక ఒక్కటే మిగిలింది. ముక్కు పుడక తీసి కడిగి దాన్ని ఒక చిన్న గిన్నెలో ఉంచి ముందు పీట వేసుకొని కొత్త బట్ట పరిచి గుప్పెడు బియ్యంతో ఆ బట్ట మీద చదునుగా చేసి దాని మీద నీళ్లతో ఉన్న రాగి చెంబుని కలశంగా పెట్టింది. కలశం పైన ముక్కు పుడక ఉంచిన గిన్నె పెట్టింది. తర్వాత వృద్ధమాత చెప్పిన పద్ధతిలో శాస్త్రీయ విధి ప్రకారం నమస్కరించి స్తుతించి పూజ చేసింది. ఇంట్లో కొంచెం పంచదార ఉంటే అదే ప్రసాదంగా పెట్టి వైభవలక్ష్మి వ్రతం చేసింది. ఈ ప్రసాదం ముందుగా భర్తకు పెట్టింది. ప్రసాదం తింటూనే భర్త ప్రవర్తనలో మార్పు గమనించింది. ఆ రోజు భర్త ఆమెను కొట్టి బాధ పెట్టలేదు. షీల ఎంతో సంతోషించింది. ఆమె మనస్సులో వైభవలక్ష్మి వ్రతం మీద ఇంకా శ్రద్ధ పెరిగింది. షీల ఎంతో భక్తి శ్రద్ధలతో 21 శుక్రవారాలు వైభవలక్ష్మి వ్రతం చేసింది. 21వ శుక్రవారం వృద్ధమాత చెప్పిన ప్రకారం ఉద్యాపన చేసి 7 ముత్తైదువులకు వైభవలక్ష్మి దేవి ధనలక్ష్మి రూపానికి నమస్కరించి మనస్సులో ఇలా ప్రార్థించుకుంది. మాతా ధనలక్ష్మి, నేను వైభవలక్ష్మి వ్రతం చేయాలని అనుకున్నాను. ఈ వ్రతం ఈరోజు పూర్తి చేశాను. మాత, నా ప్రతి విపత్తు దూరం చేసి మా అందరికీ మేలు కలిగించు. నీ ఈ చమత్కారమైన వైభవలక్ష్మి వ్రతం ఎవరైతే చేస్తారో వారి అందరి విపత్తులు దూరం చేయి, అందరినీ సుఖంగా ఉంచు. మాత, నీ మహిమలు ఎన్నెన్నో. ఈ విధంగా శాస్త్రీయ విధి ప్రకారం షీల శ్రద్ధతో వ్రతం చేసినందువల్ల వెంటనే ఫలితం కనిపించింది. ఆమె భర్త చెడు మార్గం పట్టినా క్రమంగా వ్రతమహిమ వల్ల మంచి మనిషిగా మారాడు. కష్టపడి వ్యవసాయం చేయసాగాడు. వైభవలక్ష్మి వ్రతం మహిమ వల్ల ఆయనకు ఎంతో లాభం వచ్చింది. షీల నగలను తాకట్టు నుండి విడిపించాడు. ఇల్లంతా ధనంతో నిండిపోయింది. ఇంట్లో సుఖశాంతులు చోటు చేసుకున్నాయి. వైభవలక్ష్మి వ్రత ప్రభావం చూసి చుట్టుపక్కల స్త్రీలు కూడా శాస్త్రీయ విధి ప్రకారం వైభవలక్ష్మి వ్రతం చేయడం మొదలుపెట్టారు. మాతా ధనలక్ష్మి షీలను కరుణించినట్లే ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తారో వారిని కరుణించు, అందరికీ సుఖశాంతులు కలిగించు తల్లి. జై మాతా లక్ష్మి, జై మాతా ధనలక్ష్మి, జై జై మాతా వైభవలక్ష్మి అని ఈ విధంగా షీల చేసినట్లే మనం కూడా వైభవలక్ష్మి వ్రతాన్ని కనీసం విన్నా కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. వైభవలక్ష్మి మాత వైభవాన్ని ఇచ్చే మాత.
ఇదండి వైభవలక్ష్మి వ్రతం యొక్క వ్రత కథ. ఇది నిజంగా సాక్షాత్తు లక్ష్మీదేవి వచ్చి శీలను కరుణించినట్లే మనందరినీ కరుణించాలని అమ్మవారి దీవెన ఛానల్ తరపున మేము కూడా కోరుకుంటూ, శ్రీమాత్రే నమః. లోక సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్. వైభవలక్ష్మి మాత అనుగ్రహ ప్రాప్తిరస్తు.